డెంగ్యూ భయపెడుతోంది. ఇప్పటికే కొంతమందికి పాజిటివ్ రిజల్ట్స్ రాగా మరికొంతమందిలో సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి. ఫీవర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు పేషెంట్లు. అయితే ప్రతి జ్వరము డెంగ్యూ కాదంటున్నారు డాక్టర్లు. జనం అనవసరంగా కంగారు పడొద్దని చెబుతున్నారు. డెంగ్యూ మళ్లీ భయపెడుతోంది. మొన్నటి వరకు పెద్దగా ఎఫెక్ట్ ఏం కనిపించకపోయినా ఇప్పుడు మెల్లమెల్లగా డేంజర్ అవుతోంది. డెంగ్యూ భయంతో హాస్పిటళ్లకి క్యూ కట్టే వారి సంఖ్య పెరిగింది. డెంగ్యూ జ్వరాలతో బాధపడే పేషెంట్ల సంఖ్య కూడా పెరుగుతోంది. ఫీవర్ హాస్పిటల్లో ఇప్పటికే 8 మందికి డెంగ్యూ వచ్చినట్లు తేలింది. వారికి సెపరేట్ వార్డులు కేటాయించి ట్రీట్మెంట్ ఇస్తున్నారు డాక్టర్లు. డెంగ్యూ వచ్చిన వారిలో 5 హైదరాబాద్ వారు కాగా మిగతా 3 నల్గొండ, మెదక్ జిల్లాల నుంచి వచ్చినట్టుగా చెప్తున్నారు డాక్టర్లు. 1 వీక్ బ్యాక్ దాదాపుగా 400 నుంచి 500 మంది ఓపీ, ఇప్పుడు ప్రస్తుతం 700 నుంచి 900 వరకు ఓపీ పెరిగింది. దాదాపుగా అందరూ కూడా కొంచెం వైరల్ ఫ్లూ టైప్ సిమ్టమ్స్ కొంతమంది కనిపిస్తున్నాయి. దాదాపుగా మా ఫీవర్ హాస్పిటల్ ఇప్పటి వరకు ఒక 8 మంది డెంగీ పాజిటివ్ కేసెస్ కూడా అడ్మిట్ అయ్యాయి. సో అందరికి కూడా మేము డెంగీ కన్ఫర్మేషన్ టెస్ట్ చేశాము. వాళ్ళంతా స్టేబుల్గా ఉన్నారు. డైలీ వాళ్ళకు ప్లేట్లెట్ కౌంట్ మానిటర్ చేయడం జరుగుతుంది. ఈ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 మంత్స్లో ప్రజలు అలర్ట్గా ఉండాలి. డెంగీ ఈ మంత్లో డెంగీ ఫీవర్సు, చికెన్ గన్యా ఫీవర్సు, అదర్ వైరల్ ఫీవర్సు వచ్చేటువంటి మంత్స్. అలర్ట్ గా ఉండకుంటే ఆరోగ్యం డేంజర్ జోన్ లో పడ్డట్టే. దోమలతో జాగ్రత్తగా ఉండాలంటున్నారు డాక్టర్లు. డే టైంలో కుట్టే దోమలతో డెంగ్యూ వస్తుందని అలర్ట్ చేస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సజెస్ట్ చేస్తున్నారు. ఈ దోమల వల్ల కూడా ఒక దాని నుంచి ఒకటి కొన్ని వైరల్ జ్వరాలు అనేవి తరచుగా ప్రబలుతుంటాయి. ఇప్పుడు ఈ సీజన్లో ఏంటంటే వర్షాలు పడి వాటర్ కొంచెం చోట్ల స్టాగ్నెంట్గా అయిపోతుంది. అవి ఆ స్టాగ్నెంట్ వాటర్ అనేది దోమలకు బ్రీడింగ్ ప్లేసెస్లా పనికొస్తుంది. బ్రీడింగ్ ప్లేసెస్ అంటే వాటి ద్వారా ఎక్కువగా దోమల సంఖ్య పెరిగిపోతుంది, విపరీతంగా పెరుగుతుంది. ఆ పెరిగినప్పుడు అవి కమ్యూనిటీలో వచ్చే జ్వరాలని ఇంకా స్ప్రెడ్ చేస్తాయి. ఈ డెంగ్యూ ఫీవర్ మోస్ట్గా వచ్చేది దోమకాటు వల్ల వస్తుంది. ఇది ఆర్థోపోడ్ బార్న్ ఇన్ఫెక్షన్ అంటారు. డెంగ్యూ ఫీవర్ అనేది డెంగ్యూ ఫీవర్ ఉంటుంది, డెంగ్యూ హిమరేజిక్ సిండ్రోమ్ ఉంటుందండి. అందులో మామూలు డెంగ్యూ ఫీవర్ వచ్చిన వాళ్ళకి జ్వరం వచ్చి కొన్ని రోజుల నుండి తగ్గిపోతుందండి. డెంగ్యూ హిమరేజిక్ సిండ్రోమ్ వచ్చిన వాళ్ళకి మాత్రం హిమరేజ్ అంటే రక్తస్రావం అవడం జరుగుతుంది. రైనీ సీజన్ కావడంతో బురద మామూలైపోయింది. వాటర్ కూడా పొల్యూట్ అయిపోయింది. అందుకే ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటే బెటర్. లేకుంటే సీజనల్ వ్యాధులతో పాటు డెంగ్యూ వంటివి వస్తే ప్రాణాలు